బాలు అయితే నా చెల్లెల్ని కసాయివాడికిచ్చి తాళిబొట్టని చెప్పన్న పేరుతో ఇచ్చేసి తన ఇంటికి పంపించేశారు. తను ఎలా ఉంటుందో ఏమో అని చెప్పని బాధపడుతూ ఉంటే ఈ లోపల మీనా అయితే అన్నం తీసుకొచ్చి పెడుతుంది. నాకేం ఆకలిగా లేదు మీనా అని చెప్పనన్నా, లేదండి తినాలి అని చెప్పనని తనైతే తనే తినిపించేస్తుంది. ఇక్కడ సంజయ్కి అయితే ఉదయాన్నే వాళ్ళ అమ్మ కాఫీ ఇచ్చి సంజయ్కి ఇచ్చేసి రాబో అని చెప్పుంటే అది ఇవ్వడంలో కింద పడిపోతే సంజయ్ అయితే నువ్వు కావాలని నన్ను నిద్ర చెడగొట్టడానికి ఇలా చేసావు కదా అని చెప్పనని తన మీద ఉంటాడు. కానీ సంజయ్ మాట వింటేనే మౌనిక అయితే బెదిరిపోతూ ఉంటుంది. ఆ కాఫీని ఎవరితో క్లీన్ చేస్తారో నువ్వే క్లీన్ చేయాలని చెప్పని అంటాడు. నిన్ను ఈ విధంగా టార్చర్ పెడితేనే మీ అన్నయ్యకి అక్కడ నొప్పి తెలుస్తుంది అని చెప్పని ఇంకా అంటూ ఉంటే ఇంకా మౌనిక అయితే ఏడుస్తూ అది క్లీన్ చేసేస్తుంది. బాలు అయితే నిద్ర లేచేసరికి నా పెళ్ళి నా చెల్లెల్ని నేను తీసుకొచ్చేసుకుంటాను, అక్కడ వాడు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పని మీనాకు చెప్పి వెళ్తూ ఉంటే మీనా అయితే ప్రభావతి వాళ్ళ దగ్గరకు వచ్చి అత్తయ్య మౌనిక దగ్గరికి వెళ్తున్నాడు ఆయన అని చెప్పంటే ఆగరా అని చెప్పని ప్రభావతి అయితే అంటుంది. అప్పుడు లేదు నువ్వు నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళు అంటే అదేదో మీరే మూసుకొని ఉండండి, నేను వెళ్ళి నా చెల్లెల్ని తీసుకొచ్చుకోవాలి, ఆ కసాయుడు కాడు నా చెల్లెల్ని పెట్టను అని చెప్పానంటే ఇంట్లో వాళ్ళందరూ అయితే బాలు మీద మాట్లాడతారు. కానీ మీరు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం మౌనికని తీసుకొని వచ్చేస్తానని చెప్పని అంటాడు బాలు.